जय माता भारत माता जय जय माता भारत माता भारतीय जनता देशानिकी घनता भारतीय जनता देशा भारतीय जनता देशानिकी घनता भारत माता की नरेंद्र मोदी गारी नायकत्व जय तेलंगाना जय तेलंगाना తెలంగాణ స్వాతంత్ర సమర యోధులకు जोहार जोहार తెలంగాణ స్వాతంత్ర సమర యోధులకు जोहार जोहार జై తెలంగాణ जय तेलंगाना జోహార్ వీడియోనే भारत माता की जय बीजेपी नरेंद्र मोदी गारी नायकत्व धर्मरत्न गारी नायकत्व भारत माता की जय మాట్లాడేటప్పుడు ఆఫ్ చేసి పెట్టేసి వీడియోనే भारत माता की जय बीजेपी नरेंद्र मोदी गारी नायकत्व धर्मरत्न गारी नायकत्व भारत माता की जय మాట్లాడేటప్పుడు ఆఫ్ చేసి పెట్టేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జిల్లా మన రాష్ట్ర శాఖ సూచనల మేరకు ఈ ఫస్ట్ 17th సెప్టెంబర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏంటంటే ఇది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 13 నెలల తర్వాత ఈ 17th సెప్టెంబరు మనకు విమోచన దినము మనకు రావడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ నవాబ్ దగ్గరికి వచ్చి వాళ్ళని సరెండర్ చేయించి ఆ తర్వాత 17 సెప్టెంబర్ నాడు మనకు మన యొక్క విలీనం చేయడం జరిగింది మన భారతదేశంలో ఈ యొక్క హైదరాబాద్ సంస్థ. ఇప్పుడు ఈ యొక్క నైజాం ప్రభుత్వం యొక్క ఏదైతే దౌర్జన్యాలు దుర్మార్గాలు మీ అందరికీ తెలిసిన విషయమే. గత చరిత్ర చూసినప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ రజ్వీ ఏదైతే ఉన్నాడో అంతకు నైజాం దాంట్లో పనిచేసినటువంటి రజ్వీ అనే రాజు వాడు నవాబు ఈ ఒక మహిళలను నగ్నంగా బతుకమ్మలాడించిన చరిత్ర ఆ నైజాం ప్రభుత్వం. ఎంతోమంది అమాయక ఆడబిడ్డలను దౌర్జన్యం చేసి ఎంతోమంది ఆడబిడ్డలని ఖరాబ్ చేసిన నాశనం చేసినటువంటి దుర్మార్గుడు ఈ యొక్క రజ్వీ. తర్వాత ఈ యొక్క నిజాం ప్రభుత్వంలో ఇన్ని దౌర్జన్యాలు ఎన్నో టెంపుళ్ళు కూలగొట్టడం జరిగింది. ప్రతి టెంపుల్ కాడ కావాలని ఈ నిజాం ఏదైతే నైజాం ప్రభుత్వం ఉందో మన టెంపుల్ కాడ ఒక దర్గా తయారు చేసింది. ఇలా ఉదాహరణకు మన వేములవాడ దేవస్థానంలో చూస్తే ఆడ మన యొక్క పుణ్యక్షేత్రము అక్కడ ఒక దర్గా పెట్టిండు. ఆ దుర్మార్గుడు అక్కడ శివలింగం మీద యూరిన్ పోసిండని చెప్పి మన హిందువులందరూ వాడిని హతమార్స్తే అన్ని అక్కడనే బొందబెట్టి అది దర్గా చెప్పి ఇటువంటి దౌర్జన్యాలు పుట్టలున్నాయి. కాబట్టి ఈ దౌర్జన్యాన్ని పోను మన భారతదేశంలో విలీనమైన తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వాలు నడుస్తూనే ఉన్నాయి. దీన్ని ఏదైతే 17th సెప్టెంబర్ని అధికారికంగా ప్రకటించాలని మేము గత విద్యాసాగర్ రావు అధ్యక్షుడు ఉన్నప్పటి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ 17th సెప్టెంబర్ని అధికారికంగా ప్రకటించడం లేదు.
అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఈ యొక్క 17th సెప్టెంబర్ ఏదైతే ఉందో ఇది అధికారికంగా ప్రకటిస్తా అని చెప్పి ప్రభావాలు వలికిండు. 10 సంవత్సరాలు గద్దెనెక్కిండు, ముఖ్యమంత్రి చేసిండు. కానీ ఇంతవరకు కూడా ఆయన యొక్క ఈ యొక్క 10 సంవత్సరాల ఈ పాలనలో చేయలేడు. అదేవిధంగా మనతో పాటు ఇంకొక 3 రాష్ట్రాలు, కర్ణాటకల గుల్బర్గాల ఇంకొక 3 రాష్ట్రాలు సేమ్ మన విధంగానే అక్కడ అయింది. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఆ యొక్క విముక్తిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. వచ్చేసరికి ఇవి జరుగుతలేవు. ఎందుకు జరుగుతలేవంటే ఇది ఏదైతే కాసిం రిజ్వీ ఎవరైతే ఉన్నాడో వాడి వారసుడు మన అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వారసులు మాటలు చెప్తే ఇని అధికారికంగా ప్రకటించడం లేదు. ఇది ఇప్పటికైనా ఇప్పుడు మా యొక్క భారతీయ జనతా పార్టీ అధికారికంగా ప్రకటించాలని కొన్ని సంవత్సరాల సంది మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము. మొన్న 2 ఇయర్స్ బ్యాక్ నుంచి 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి అప్పట్లో మా భారత ప్రభుత్వం వచ్చి అమిత్ షా గారి ఆధ్వర్యంలో అధికారికంగా ఇక్కడ పెరేడ్ గ్రౌండ్లో అధికారికంగా విమోచన దినోత్సవం చేయడం జరిగింది. మొన్న ఈ రోజు కూడా మన రాజ్నాథ్ సింగ్ గారు ఈ పెరేడ్ గ్రౌండ్లో ఈ రోజు కూడా అధికారికంగా మన ఇదే 17th సెప్టెంబర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఆల్రెడీ హైదరాబాద్లో. ఈ యొక్క మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో వాళ్ళంతా దాటివేసే ధోరణి ఈ యొక్క అధికారికంగా ప్రకటించాలని మేము ఎన్నోసార్లు డిమాండ్ చేసినాం. అది ప్రకటించడం లేదు. ఏదైతే కొంతమంది మైనార్టీ నాయకులు అనుకోవచ్చు, మన ఏదైతే కాసిం రిజ్వీ యొక్క వారసులు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ మాటలకు తల ఒగ్గి అది వేరే రూపకంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు. అధికారికంగా ప్రకటించే వరకు మేము మిమ్మల్ని నిద్రపోము. మేము ఆందోళన చేసైనా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు నిద్రపోనియము. ఖచ్చితంగా మీరు